హలో వివర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చరణ్ పరిమి. విశాఖలో ఎమ్మెల్సీ ఎలక్షన్కి సంబంధించిన ఓటర్లని జగన్ మాయం చేస్తున్నాడా? ఇప్పుడు ప్రశ్న ఇదే అనమాట. సో చాలామంది ఓటర్లు మాయమైపోయారు, కనపడటం లేదు. విశాఖలో ఇప్పుడు స్థానిక ఎలక్షన్లు జరగబోతున్నాయి కదా, దీనికి సంబంధించి రెండు పార్టీలు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. దీని గురించి మనం ఆల్రెడీ 2-3 వీడియోలో చర్చించుకున్నాం. సో ఇందులో అనేక విషయాలు కూడా మాట్లాడుకున్నాం. ఇప్పుడు సమస్య ఏంటంటే, జగన్ ఎవరైతే తనకు ఆల్రెడీ 416 మంది మద్దతు ఉందో వీళ్ళందరినీ తీసుకొని ఎక్కడికో ఎస్కేప్ అయ్యే ప్లాన్ అయితే చేస్తున్నాడు. ఆల్రెడీ వీళ్ళకి సంబంధించి కొంతమందిని తాడేపల్లికి పిలిపించుకున్నాడు, కొంతమంది అయితే అదృశ్యమయ్యారు, కనపడటం లేదు. సో వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు ఏంటి అనేది మనం ఇప్పుడు చర్చిద్దాం. నిజానికి ఈ ఎలక్షన్లకు సంబంధించి జగన్ ఇంత సీరియస్గా తీసుకోవడానికి కారణం ఒకటే. ప్రజలు భారీగా దెబ్బ వేసిన తర్వాత ఇక తనకు 11 సీట్లే రావడంతో ఇక చీత్కరించారన్న భావన ఉంది. సో తనకి నైతికంగా అలాగే మానసికంగా ధైర్యాన్ని ఇవ్వాలి అంటే ఖచ్చితంగా ఇలాంటి గెలుపు ఒకటి అవసరం. కాబట్టి ఈ గెలుపు మీద జగన్ చాలా పట్టుబట్టి ఉన్నాడు. అదేవిధంగా టీడీపీ కూడా తన గెలుపుని ఎమ్మెల్సీ ఎలక్షన్లో, అంటే ఇప్పటిదాకా 2 నెలల పరిపాలనలోనే కొద్దిగా వీళ్ళు అనేక పథకాలను పెండింగ్ పెడుతూ వస్తున్నారు. సో కొంత విమర్శలు అయితే స్టార్ట్ అయిపోయాయి. ఈ టైంలో ఈ గెలుపుని ఎలాగైనా సరే తమ బలంగా నిరూపించుకోవాలని చెప్పేసి టీడీపీ అలాగే జనసేన కూటమి కూడా ప్రయత్నిస్తూ ఉంది. సో ఇందులో భాగంగా బీజేపీ కూడా తన పావులు తను కదుపుతూ వచ్చింది. సో బీజేపీ పరంగా అయితే పెద్దగా వర్కౌట్ అయిన దాఖలాలు లేవు. సీఎం రమేష్ తను ఎవరినైతే అభ్యర్థులను ప్రతిపాదించారో వాళ్ళని చంద్రబాబు గారు కూడా అంగీకరించలేదు. సో అది ఆ విధంగా ఆగిపోయింది. చంద్రబాబు గారే తన పార్టీ నుంచి అభ్యర్థిని తీసుకొచ్చారు. సో ఇది విధంగా ఉంటే వీళ్ళు ఒక స్ట్రాటజీ ఫాలో అవ్వడం మొదలెట్టారు. అదేంటంటే జనసేన నాయకుడే డైరెక్ట్గా విశాఖ వెళ్ళి అక్కడి కార్పొరేటర్లని ఒక 5గురిని తన పార్టీలో చేర్చుకోవడం జరిగింది. సో దీంతో జగన్కి ఇక స్టార్ట్ అయిపోయిందనమాట టెన్షన్. సో ఇదే విధంగా చేస్తే వీళ్ళు ఒక్కొక్కరుగా లైన్ కడతారు, వీళ్ళు ఆల్రెడీ గేట్లు ఎత్తేసారు అనే భయం పట్టుకుంది. సో దాని నుంచి ఎలాగైనా సరే వీళ్ళని కాపాడుకోవాలనే ఆలోచనతో ఇదంతా హైజాకే. ఇప్పుడు ఓటర్లను ముందే కొనేసుకుంటే ఒక పని అయిపోద్ది కదా. సో ఆ ప్లాన్ ప్రకారం ముందే ఒప్పందాలు జరిగి ఆ విధంగా తీసుకోవడం మొదలుపెట్టారు. దాన్ని అఫీషియల్గా మాత్రం పార్టీలో చేరికలు అన్నట్టుగా చూపిస్తూ వచ్చారు. సో ఇది జరిగింది. అంటే నిజంగా ఎంత డబ్బులు ఇచ్చారు ఏంటి అనేది కూడా కొన్ని వాదనలు ఉన్నాయి, అది కూడా మాట్లాడదాం. అయితే ఈ విధంగా జరిగింది. సో నెక్స్ట్ వచ్చేసి ఇలాగే అనేక మంది కార్పొరేటర్లు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు వీళ్ళందరినీ ఇటు లాక్కునే అవకాశం ఉంది కదా. దీని గురించి ఆలోచించి జగన్ ఏం చేశాడంటే వీళ్ళల్లో అనేక మందిని దక్షిణ భారతదేశ యాత్రకు పంపించే ప్రోగ్రాం పెట్టుకున్నాడు. అంటే ఇక్కడ నుంచి వీళ్ళని తీసుకెళ్ళిపోయి ఇక ఎలక్షన్ రోజు వరకు వీళ్ళు కనపడరు అనమాట. దాదాపు ఇది కిడ్నాప్ లాంటిది. సో అలాంటి ప్లాన్ అయితే ఒకటి వేశాడు. సో ఇది కొంతమందిని అరకు అలాగే పాడేరు నియోజకవర్గాలకు సంబంధించిన ప్రతినిధులని వాళ్ళ కుటుంబాలతో సహా దక్షిణ భారతదేశ యాత్రకి వాళ్ళకు ఏర్పాటు చేశారనమాట. సో వీళ్ళు ఆల్రెడీ చాలామంది బెంగళూరు వెళ్ళిపోయారు. సో బెంగళూరు యాత్ర అటు నుంచి అటు కేరళ అన్ని తమిళనాడు అన్ని కొట్టేసుకుంటూ వస్తారేమో. సో ఈ నెల రోజులు గడిచిపోతాయి ఈ లోపు. ఇట్లాంటి ప్లాన్ ఒకటి వేశాడు. దీంతోపాటు ఆ తర్వాత కూడా పాయకరావుపేట, పెందుర్తి, నర్సీపట్నం ఈ నియోజకవర్గాలకు సంబంధించిన ప్రతినిధులను కూడా తాడేపల్లి కార్యాలయానికి పిలుచుకున్నారనమాట. సో వీళ్ళు ఇప్పుడు అక్కడే ఉన్నారు. సో వీళ్ళకు కూడా కొన్ని బేరాలు జరుగుతున్నాయి. వీళ్ళని ఎందుకు పిలిచారు అని చూస్తే వీళ్ళల్లో కొంతమంది డబ్బులకి, అంటే అటువైపు వాళ్ళు ప్రలోభాలు పెడుతూ ఉంటే డబ్బుల రూపంలో వాటికి లొంగిపోతారేమన్న భయంతో తీసుకొని వచ్చారనమాట. వీళ్ళకి ఇప్పుడు కౌన్సిలింగ్ ఇస్తున్నారు. సో మీరు వెళ్ళొద్దు, ఎలాగైనా ఉండండి, పార్టీని నమ్ముకొని ఉండండి అని చెప్పేసి. దానికి ఎగ్జాంపుల్స్గా కూడా గతంలో జరిగిన సంఘటనలన్నింటిని కూడా ఏకరువు పెట్టారు. ఇప్పుడు నిజానికి వీళ్ళకి పార్టీలో జాయిన్ అవ్వడం కోసం, అంటే అవతల పార్టీలోకి వెళ్ళడం కోసం ఆ పార్టీ వాళ్ళు 5 నుంచి 10 లక్షల రూపాయల వరకు ఆఫర్ చేస్తున్నారు అనేది న్యూస్. సో మీరు దీనికి మోసపోవద్దు. 5 నుంచి 10 లక్షలు అంటారు, కేవలం అడ్వాన్సులు ఇస్తారు, కానీ తర్వాత మీరు జాయిన్ అయిన తర్వాత మీకు రూపాయి కూడా ఇవ్వరు. సో మిమ్మల్ని అలా మోసం చేస్తారు అని చెప్పేసి ఈయన చెప్పడం జరిగింది. జగన్ వాళ్ళందరికీ కూడా మోటివేట్ చేస్తూ ఈ విధంగా చెప్పాడు. అయితే గతంలో కూడా ఇదే విధంగా జరిగింది అని చెప్పేసి జగన్ తన ఎక్స్పీరియన్స్ని పంచుకున్నాడు అనమాట. గత ఎలక్షన్లో కూడా 2014 ఎలక్షన్స్లో కూడా ఇదే విధంగా తన వైపు గెలిచిన అనేక మంది ఎమ్మెల్యేలు, దాదాపు 23 మంది ఎమ్మెల్యేలని కొనడానికి దాదాపు 20 లక్షల రూపాయలకు బేరానికి, ఒక్కొక్కరికి 20 లక్షల రూపాయలకు బేరం మాట్లాడారు. అనేక మందికి అడ్వాన్సులు కూడా ఇచ్చారు. వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత, 40 ఫిరాయించిన తర్వాత మిగతా డబ్బులు మాత్రం వాళ్ళకి ఇవ్వలేదు. దాంతో వాళ్ళు మోసపోయామని అర్థం చేసుకొని ఆ ఎమ్మెల్యేలు తిరిగి మళ్ళీ ఈ పార్టీలోకి వస్తాము అని చెప్పి నాతోటి అన్నారు. అయితే నేను నైతిక విలువలకు కట్టుబడి రాజకీయం నిజాయితీగా చేయాలన్న ఉద్దేశంతో నేను వాళ్ళను రావద్దని చెప్పాను. సో ఆ విధంగా వాళ్ళు ఆ పార్టీలో కూడా ప్రాధాన్యత కోల్పోయారు. చివరికి వాళ్ళకు రాజకీయ భవిష్యత్తే లేకుండా పోయింది అని చెప్పేసి జగన్ వీళ్ళందరికీ చెప్పాడనమాట. సో కాబట్టి మీరు కూడా వెళ్ళొద్దు, మీకు అడ్వాన్సులు ఇచ్చి ఇక తర్వాత మీరు చేరిన తర్వాత డబ్బులు ఇవ్వరు, మీరు మోసపోతారు, మీకు ఇక రాజకీయ భవిష్యత్తు అనేది ఉండదు అని వీళ్ళకి ఈయన క్లారిఫై చేయదలుచుకున్నాడు.
అయితే ఇక్కడ మరో ప్రశ్న బయలుదేరింది ఏంటంటే, నిజంగా నైతిక విలువలతో చేసేదే అయితే, నిజంగా నైతిక విలువలకు కట్టుబడి చేస్తున్నట్టయితే మీరు ఎందుకని వీళ్ళందరినీ తీసుకెళ్ళి దక్షిణ భారతదేశ యాత్ర ఆఫర్ వీళ్ళకి ఇచ్చారు? ఇదేమన్నా టూరిజం సంస్థ వైసీపీ అనేది కాదు కదా. మరి దక్షిణ భారతదేశ యాత్రకు మీరు ఎందుకు వీళ్ళకి ఆఫర్ ఇచ్చి అక్కడ తిప్పుతున్నారు అనేది ఒక ప్రశ్న. దీంతోపాటు మీరు ఏ ప్రలోభాలు పెట్టకపోతే వీళ్ళు ఎలా నిలబడతారు అనేది ఇంకో ప్రశ్న. ఎందుకంటే ప్రభుత్వం ఆల్రెడీ ఉన్నది, బలమైన ప్రభుత్వం, వాళ్ళే పరిపాలిస్తున్నారు. సో ఈ కౌన్సిలర్లు కావచ్చు, వీళ్ళందరికీ ప్రభుత్వంతో పని ఉంటుంది, కార్పొరేటర్లు కానీ. సో వీళ్ళు ప్రభుత్వం దగ్గరికి వెళ్ళక తప్పని పరిస్థితి ఆల్రెడీ ఇక్కడ క్రియేట్ అయిపోయింది. వీళ్ళని ఆపాలి అంటే ప్రభుత్వం ఆల్రెడీ వీళ్ళు కూటమి ఏదైతే ఉందో కూటమి ఏదైతే ఉందో వీళ్ళు ఆల్రెడీ 5 నుంచి 10 లక్షల వరకు ఇస్తామంటున్నారు కదా. సో దానికి ఆశపడకుండా వీళ్ళు ఉండాలి అంటే వీళ్ళు ఎంతో కొంత ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉంది కదా. సో వీళ్ళని గెస్ట్ హౌస్ల్లోనో ఫామ్ హౌస్ల్లోనో పెట్టి వీళ్ళకు ఏదో ఒక విధమైన ఆఫర్ ఇస్తేనే కదా వీళ్ళు ఆగేది. సో మీరెంత ఖర్చు పెట్టబోతున్నారు అనేది మరో ప్రశ్న. పేరుకి పైన నైతిక విలువలను కనిపిస్తూ ఉన్నా వీళ్ళు ఖర్చు పెట్టకపోతే వీళ్ళు నిలబడే అవకాశం ఉందా? ఏది ఆశ చూపితే నిలబడతారు? సో ఈ నైతిక విలువ అనేది ఒట్టి డమ్మీ డైలాగే. ఎందుకంటే మనం గతంలోనే మాట్లాడుకున్నాం, ఫామ్ హౌస్ రాజకీయాలు దీంట్లో మొదలవబోతున్నాయి. ఒక్కసారిగా ఇది మొదలైందంటే ఎవరు ఎటువైపు వెళ్తారో తెలియదు, మొత్తం ఉన్న సమీకరణాలన్నీ మారిపోవచ్చు అని చెప్పేసి నేను గత వీడియోలో కూడా చెప్పాను. ఇప్పుడు ఆ ఫామ్ హౌస్ రాజకీయం స్టార్ట్ అయిపోయింది. సో ఈ మరికొంతమందిని కూడా ఈ తాడేపల్లికి పిలిచే అవకాశం ఉంది. వీళ్ళు కూడా కనపడకుండా పోయే అవకాశం అయితే చాలా ఉంది. అయితే గతంలో చంద్రబాబు ఓడిపోయిన తర్వాత కూడా అక్కడి నుంచి కూడా కొంతమంది ఎమ్మెల్యేలు ఇటువైపు లాక్కున్న పరిస్థితి ఉంది కదా. సో అటు నుంచి వెళ్తుంటారు, ఇటు నుంచి వెళ్తుంటారు. ఫిరాయింపులు అనేవి కామన్గా జరిగేవే. సో నేనేదో నిజాయితీ కలిగిన రాజకీయం చేశాను అని వీళ్ళు అనొచ్చు, కానీ అది అంత పూర్తి స్థాయి వాస్తవం కూడా కాదు. అయితే జగన్కి మొదటిసారి ఓడిపోయినప్పుడు దెబ్బ పడింది మాత్రం వాస్తవమే. నిజానికి ఈయన పార్టీలోకి చంద్రబాబు గారే కొంతమంది తన పార్టీ నుంచి కోవర్టులను ఇటువైపు పంపించి గెలిపించుకొని అటువైపు తీసుకున్న సందర్భాలు ఉన్నాయి. నిజానికి గతంలో మా నియోజకవర్గమే చూసుకుంటే అందులో వైఎస్ఆర్సీపీ నుంచి గెలిచిన ఒక వ్యక్తి డేవిడ్ రాజు, ఆయన ఆ తరువాత ఇమీడియట్గా టీడీపీలోకి షిఫ్ట్ అయిపోయాడు. సో అయితే ప్రభుత్వం అది ఉంది కాబట్టి వాళ్ళు ప్రభుత్వంలో అనేక విధాలుగా పథకాలు తీసుకొస్తారు కాబట్టి మేము ఇవన్నీ కూడా అభివృద్ధి జరగాలంటే ఇట్లా మారుతున్నానని ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు. కానీ చూస్తే మా నియోజకవర్గం ఏదైతే ఉందో అది ఎలా ఉందో అలాగే ఉంది. కనీసం బస్ స్టాప్ కూడా లేని అధ్వానమైన స్థితిలో ఉంది నియోజకవర్గం హెడ్ క్వార్టర్ కూడా. సో అంత దారుణమైన పరిస్థితి గతంలో చూసాం. ఈ ఫిరాయింపులు అనేవి ఇలా ఉంటాయన్నమాట. కోవర్టులను తీసుకొచ్చి చేర్చి తర్వాత మళ్ళీ అటువైపు తీసుకెళ్ళడం అనేది ఒక టెక్నిక్. సో ఆ విధంగా ఇదేమైనా జరుగుతుందేమో మరి తెలియదు. సో మరి చూద్దాం జగన్ ఏ విధంగా ఈ ఆటను అడ్డుకుంటాడు అనేది ఆసక్తికరంగా ఉంది.